జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీరరాఘవరావు సారికి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం భగవంతునికి ఇష్టమైన పూలు అనే అంశం గురించి తెలుసుకుందాము. మరి ప్రపంచంలో చాలామంది పూజ అంటే పూజ అనేది మొదటి మెట్టు. అయితే ఈ పూజ కోసం వారి ఇళ్లలో పూలు మరియు పక్క ఇంటి వారి పూలు, బయట రోడ్ల మీద కనిపించే పూలు, అందరి పూలను సేకరించి మాలలుగా కట్టి సమయం అంతా గంటలు గంటలు కష్టపడి పూలు కట్టి విగ్రహాలకు పటాలకు వేసి పూజ చేసి ఎంతో మురిసిపోతూ ఉంటారు. మరికొంతమంది ఈ పూలు అందరిలలో ఇంట్లోవి కోసి కట్టే ఓపిక లేక బయట డబ్బు పెట్టుకొని వాటిని తీసుకొచ్చి వేసి పూజ చేసేవారు మరికొందరు ఉన్నారు. దేవుడిని డబ్బుతో కూడా సంతోష పెట్టవచ్చు అని కొందరు అనుకుంటూ ఉంటారు. అయితే మరి భగవంతునికి అసలు ఎలాంటి పూజ ఇష్టం అంటే మానసిక పూజ ఇష్టం. త్రికరణ శుద్ధిగా చేసే పూజ ఆ భగవంతునికి ఇష్టం. త్రికరణ శుద్ధిగా అంటే మనస, వాచ, కర్మణ. అంటే మనసులో ఒకటి అనుకుని బయటకు చెప్పేవారు కొందరు ఉంటారు. అలాగే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది మరికొందరు. ఇలా కాకుండా మనస, వాచ, కర్మణ మూడు అన్నీ సమానంగా ఒకే రకంగా ఉండేలా ఉంటారు కొందరు. అటువంటి వారి యొక్క భక్తిని మాత్రమే ఆ భగవంతుడు ఇష్టపడడం జరుగుతుంది. మరి అసలు మానసిక పూలు అంటే ఏమిటి? మానసిక పూజారాధకులకు అష్టపుష్ప పూజ అనేది ఒకటి ఉంది. అష్టపూజ మానస పూజ ఏమిటి అంటే దాని యొక్క శ్లోకం తెలుసుకుందాము. అహింస ప్రథమ పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, విశేషతః శాంతి పుష్పం, తప పుష్పం, ధ్యాన పుష్పం, తదైవ చ సత్యమష్టమిధ పుష్పం, శివ ప్రీతికరం భవేత్ అని ఇక్కడ అష్ట పుష్పాల గురించి, అష్ట పూజా విధానం గురించి ఈ శ్లోకంలో చెప్పబడింది. మరి మనము ఇటువంటి పూజా విధానం చేస్తున్నామా అని, మరి మనం ఎటువంటి పుష్పాలతో పూజిస్తున్నాము, మరి భగవంతుడు ఎటువంటి పుష్పాలకు ఆయన సంతృప్తి చెందుతాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. శివ పుష్పాష్టకంతో నీవు సత్పురుషుడు గాక, అహింస, ఇంద్రియ చాపల్యం, అన్ని ప్రాణుల పట్ల భూతదయ కలిగి ఉండడం, అలాగే అన్నిటి పట్ల అందరి పట్ల దయ కలిగి ఉండడం, కష్టాలను నష్టాలను ఓర్పుతో సహించడం, అన్నింటినీ సమానంగా చూసే నిర్మల శాంత గుణం, నిరంతర తపం, నిరంతర ధ్యానం, నిజం చెప్పే గుణం నీలో ఉంటే దీన్ని మానసిక పూజారాధన అని అంటారు. ఇటువంటి వాటితో కనుక పూజ చేస్తే ఆ భగవంతుడు సంతృప్తి చెందుతాడు అని ఇక్కడ మనకు తెలుసుకోవాలి. అనగా ఈ గుణాలు ఎవరిలో ఉంటాయో వారు వేరే పూజలేవి చేయనవసరం లేదు. తమ గుణాల ద్వారానే శివ పూజ వారు చేస్తున్నట్లు అని ఇక్కడ మనం భావం తెలియజేస్తుంది మనకు. మరి మొదటి పుష్పం, ప్రథమా పుష్పం ఏమని చెప్పారు ఈ శ్లోకంలో అంటే అహింసా పుష్పం. అంటే ఏ జీవికి కూడా మానసికంగా బాధ కలిగించకుండా ఉండడమే అహింసా పుష్పం. ఇదే ప్రథమ పుష్పం. మరి ఇక్కడ
కొందరు మాంసాహారం భుజించని వారు ఉన్నారు. మరి వారు అహింసా మార్గంలో ఉన్నారు అనడానికి వీలు లేదు. హింస చేయడం లేదు కదా, మేము ఏ జీవులను చంపడం లేదు, తినడం లేదు అని అనుకోవచ్చు. కానీ అది ఒక్కటే అహింస కిందకి రాదు. మరి ఏ జీవిని, ఏ ప్రాణిని కూడా మాటలతో కానీ చేతలతో కానీ హింసించకూడదు. అదే అహింస అవుతుంది. అప్పుడే దాన్ని అహింస అంటారు. కాబట్టి మనము మొట్టమొదట భగవంతునికి అర్పించవలసిన పుష్పం ఏమిటి అంట? అహింసా పుష్పం అని ఇక్కడ చెప్తున్నారు. రెండవది ఇంద్రియ నిగ్రహ అనే పుష్పాన్ని మనము సమర్పించాలట భగవంతునికి. ఇదే రెండవ పుష్పం. మనస్సును ఇంద్రియాలను మన అదుపులో ఉంచుకోవడమే, అంటే నిగ్రహించడమే ఇంద్రియ నిగ్రహ అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదే రెండవ పుష్పం. మరి ప్రపంచాన్ని జయించినంత మాత్రాన వారు తమని తాము నిగ్రహించుకున్నట్టు కాదు. ప్రపంచాన్ని జయించిన వారి ఇంద్రియాలను వారు నిగ్రహించినట్టు కాదు అని ఇక్కడ చెప్పుకోవాలి మనం. ఉదాహరణకు రావణాసురుడు. ఆయన ఎంతో బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ ప్రపంచంలో ఏది అందంగా కనిపించినా తన సొంతం కావాలి అని అనుకునే ఒక చిన్న అవలక్షణం ఉంది. దానివల్లే ఆయన ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. మరి ఎవరైతే ప్రాపంచికలో త్రాగుతూ, బయట తిండి తింటూ, త్రాగి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, తాగకపోయినా మాట్లాడేవారు ఉన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ, ఇంకా అబద్ధాలు చెప్తూ కూడా జీవించేవారు కూడా ఉన్నారు. వీరు కూడా ఇంద్రియ నిగ్రహం లేని వారి కిందకి వస్తుంది. దీన్నే రెండవ పుష్పం ఇంద్రియ నిగ్రహ అనే పుష్పంగా మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. దీన్ని కూడా మనము తెలుసుకోవాలి. మూడవది అయినటువంటిది దయ. ఎవరి పట్ల దయ ఉండాలి? ఒక్క మానవుల పట్లే కాదండి, అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండాలి. అలాగే కష్టాల్లో, బాధల్లో ఉన్న వారి పట్ల కూడా మనము దయ కలిగి ఉండాలి. మరి మంచివారు కష్టాల్లో ఉన్నవారి యొక్క బాధను వినాలి. విని దాన్ని అర్థం చేసుకొని వారికి ఈ కష్టం కానీ, ఈ సమస్య కానీ జీవితాంతం ఉండదు, ఇది సమస్య పోతుంది కొంతకాలానికి అని కొన్ని మంచి మాటలు చెప్పి వారికి జీవితం పైన ఆశ కలిగించేలాగా మనము వారికి 4 మంచి మాటలు చెప్పి ధైర్యాన్ని ఇవ్వాలి. వీలైతే వారికి సహాయం చేయాలి. ధనం కావచ్చు, ఇంకా ఏదైనా వారికి ఎటువంటి సమస్య ఉందో దానికి సంబంధించినటువంటి సహాయము మనము చేయాలి. ఇదే మూడవ పుష్పం. దయ అనేది మూడవ పుష్పం. ఇది కలిగి ఉంటే ఆ భగవంతుడు సంతృప్తి చెందుతాడు, మనల్ని మెచ్చుకుంటాడు. మనమంటే ఇష్టాన్ని కలిగి ఉంటాడు. మనకు భగవంతుని ఇష్టం ఉండడం కాదు, భగవంతునికి మనం ఇష్టలం కావాలంటే ఈ 5 రకాల పుష్పాలను మనము కలిగి ఉండాలి. మరి 4వది క్షమ. మరి క్షమ, ఎవరైతే మనకు అపకారం చేస్తారో వారికి కూడా మనము ఉపకారం చేయాలి. ఎవరైనా అపకారం చేసినా వారి యొక్క తప్పులను తెలుసుకొని మేము తప్పు చేశాము అని వారు తెలుసుకొని పశ్చాత్తాపం కలిగి వారు మన వద్దకు వచ్చి క్షమించండి అని చెబితే మనము క్షమించగలగాలి. లేదు మనము క్షమించలేకపోతే కనుక మనము ఎటువంటి ఆలోచన చేయకుండా వారికి దూరంగా జరిగి ఉండాలి. అంతేకాని మనం ఎటువంటి చెడు ఆలోచన చేయకూడదు, వారికి ఎటువంటి నష్టాన్ని కూడా మనము కలిగించకూడదు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయడమే మరి ఈ 4వ పుష్పం. 5వది ధ్యానం.
మరి ఈశ్వరునికి నిరంతరం మన మనస్సులో జపించడం లేదా తలుచుకోవడమే మనము ఆయనకు మనస్సులో ఇచ్చే 5వ పుష్పం. అంటే మనసులో వారు ఎప్పుడు లగ్నం చేసుకొని ఏ పని చేస్తున్నా ఏది చేస్తున్నా కూడా మనం ఎప్పుడు భగవంతుని తలుచుకుంటూ ఉండాలన్నమాట. అంటే ధ్యానిస్తూ ఉండాలి. మరి నిరంతరం ఆయన మీదే మనసు లగ్నం చేయాలి అంటే ఏం చేయాలి? వేకువజామునే మనము లేవాలి. అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి చక్కగా స్నానం చేసి మనము ధ్యాన స్థితిలో కూర్చోవాలి. అదే ఆ ధ్యానమే మన గురువుగారు అయినటువంటి పత్రిజీ గారు మనకు అందించిన గొప్ప వరం అనే మనం భావించాలి. మనకి అటువంటి సద్గురువు లభించటం మన పూర్వజన్మ సుకృతం అని మనము భావించాలి. మరి వారు అందించిన జ్ఞానాన్ని మనము తప్పక పాటిస్తూ ఉండాలి ప్రతిరోజు. మరి అలాగే సమయం దొరికినప్పుడు అంతా కూడా ఖాళీ సమయం ఎప్పుడు దొరికినా కూడా మనం ధ్యాన స్థితిలో కూర్చోవాలి. ఎప్పుడైతే మనము మొబైల్ ఛార్జింగ్ ఒక ఒక ఇలా గీతలుగా ఉంటుంది కదా, ఎప్పుడైతే ఒక పాయింట్ తగ్గినా కూడా మనము ఆ స్విచ్ బోర్డు కానీ సాకెట్ కానీ ఏదైనా మనకి కనిపించినప్పుడు ఏం చేస్తాము? మళ్ళీ ఛార్జింగ్ పెడుతూ ఉంటాము. ఎందుకు? మళ్ళీ మనకి ఫుల్ ఛార్జ్తో మొబైల్ మనకి ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనకి మళ్ళీ అందుబాటులో మనకి స్విచ్ బోర్డు దొరకకపోవచ్చు అనేసి దొరికిన కాడ పెడుతూ ఉంటాం మనం ప్రయాణాలు చేసేటప్పుడు. మరి అలా ఎప్పుడైతే మనం ఎప్పుడు ఫుల్ ఛార్జింగ్ చేసి ఉంచుకుంటామో అలాగే మనలో శక్తి నశిస్తూ ఉంటుంది. మాటల ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, మనం చేసే పనుల ద్వారా నశిస్తూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనము కూడా ఫుల్ ఛార్జ్ అవ్వాలి అంటే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు కూడా మనము కూడా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ప్రయాణం సమయంలో సమయాన్ని వృధా చేసుకోకుండా ఊరికే చూస్తూ కూర్చోకుండా హాయిగా రైల్లో వెళ్ళేటప్పుడు, బస్సుల్లో వెళ్ళేటప్పుడు హాయిగా కళ్ళు మూసుకొని కూర్చుని మనము తిరిగి మళ్ళీ ధ్యాన స్థితిలో కూర్చుంటే మనం మళ్ళీ శక్తివంతులము అవుతాము. కాబట్టి ఇలా ఏ పని చేస్తున్నా కూడా మనము ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉంటే మనకి భయం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు మనం భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటాము కదా, అందుకని మనకి ఎటువంటి భయము ఉండదు, చెడు ఆలోచనలు రావు, అలాగే ఎటువంటి కష్టము కూడా మన వద్దకు రాదు. అలాగే ఏకాగ్రత కూడా కుదురుతుంది, మనశ్శాంతితో కూడా జీవిస్తాము. కాబట్టి మనము చేయవలసిన అర్పించవలసిన 5వ పుష్పం ఏమిటి అంటే ధ్యానము అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి 6వది తపస్సు. మనస వాచ కర్మణ మనము నియమాలను పాటిస్తూ ఉండడమే తపస్సు. దీన్నే మనము 6వ పుష్పంగా ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంది. మరి త్రికరణ శుద్ధిగా మంచి నియమాలను పాటించడమే తపస్సు. అంతేకాని అడవికి వెళ్ళి ముక్కు మూసుకుని చేయవలసిన పని లేదు. అటువంటి పని లేకుండా మనకి ఎంతో సునాయసమైన చక్కని ధ్యానాన్ని అందించారు మన గురువు గారు. అదే శ్వాస మీద ధ్యాస. మరి ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఉంటే మనలోని గుణాలు మారుతూ ఉంటాయి. అప్పుడు మనసు శుద్ధమవుతుంది. శుద్ధమైనప్పుడు గుణాలు మారుతాయి. గుణాలు మారితే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసిస్తే వివేకం కలుగుతుంది. వివేకం కలిగితే జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం కలిగినప్పుడు మన ప్రవర్తనలో, మన నడవడికలో, మన పనుల్లో, మన మాటల్లో, మన చేతల్లో టోటల్గా మన జీవితమే మారిపోతుంది. కాబట్టి మనము ఈ తపస్సు అనే 6వ పుష్పాన్ని మనము భగవంతునికి సమర్పించాలి. మరి 7వది చెప్పుకుందాము, జ్ఞానం. పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం. ఇదే 7వ పుష్పం. మరి ప్రపంచం అంతా మిథ్య. మనం అద్దెకు వచ్చిన తోలు బొమ్మలం.
మనము భూమి మీద పాఠాలు నేర్చుకోవడానికి మనము ఈ శరీరాన్ని ధరించి ఈ భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది. మానవునికి అనుకూలమైన పాఠశాల ఏది అంటే నేర్చుకోవడానికి ఈ భూమి. అందుకనే మనమందరము ఈ భూమి మీద జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి మనము ఈ భూమి మీద ఈ పాఠాలను అంటే అనుభవాలను పొంది పూర్ణ జ్ఞానులమై తిరిగి మనము ఎక్కడి నుంచి వచ్చామో సత్యలోకం నుంచి వచ్చిన మనము తిరిగి సత్యలోకాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. మరి సత్యలోకం నుండి వచ్చిన మనం సత్యలోకం చేరుకోవాలంటే ఈ భూమి మీద అనేక పాఠాలు నేర్చుకోవాలి. అదే గురువుగారు పత్రిజీ గారు చెప్పారు, ఆత్మజ్ఞాని సామాన్యుల నుండి గొప్పవారి నుండి కూడా నేర్చుకుంటూనే ఉంటాడు అని చెప్పడం జరిగింది. అందుకే మనం నిత్య విద్యార్థులం. ఎంత వయసు వచ్చినా కూడా ఎప్పుడు కొత్తగా మనము ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి అని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది. మరి భగవంతుడు అంటే నిరాకారుడు, నిరంజనుడు, ఒక్కటే. ఆయనకి ఎటువంటి రూపము లేదు, ఎటువంటి గుణాలు లేవు, సాక్షిభూతుడు. అంతే. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూడడం అనేటువంటిది ఉండదు. వారు ప్రేమ తత్వం కలిగి ఉంటారు. అవే మరి భగవంతుని తత్వం, భగవంతుని యొక్క లక్షణాలు. మనం కూడా ధ్యానం చేస్తూ ఉంటే, ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటే మనం కూడా అలాగే దైవతత్వాన్ని, దైవ లక్షణాన్ని కలిగి ఉంటాము. ఎప్పుడు మనము ఆ పరమాత్మతో అనుసంధానమై ఉంటే ధ్యాన స్థితిలో. మరి ఎప్పుడైతే మనము ఆ పరమాత్మతో ఈ విధంగా ఇటువంటి పుష్పాలను అర్పిస్తూ మనము ఉంటామో అప్పుడు ఈ సేవ అనేది తల్లిదండ్రులకు చేసిన సేవ లాంటిది. ఎప్పుడైతే తల్లిదండ్రులకు సేవ చేస్తామో ఆ భగవంతునికి సేవ చేసినట్లే. అప్పుడే వారు మెచ్చుకుంటారు, సంతృప్తి చెందుతారు. మరి ఈ జగత్తులో ఏది కూడా శాశ్వతం కాదు, అన్నీ ఆ పరమాత్మనివే, ఆ ఈశ్వరునివే అని మనము గ్రహించాలి. మనము ప్రజలకు మోసం చేయవచ్చేమో కానీ ఆ ప్రకృతి మాత్రము మనల్ని గమనిస్తూనే ఉంటుంది. మనము ఎటువంటి పాపాలు చేసినా మనము ఎవరు చూడడం లేదులే అని అనుకుంటూ ఉంటాము. పైన ఆ భగవంతుడు చూస్తున్నాడు అని కూడా మనము మర్చిపోయి చేస్తూ ఉంటాము. ఆ భగవంతుడైనా క్షమించవచ్చంట కానీ ప్రకృతి మాత్రము విడిచిపెట్టదట. మనము ఏ పాపాలు చేసినా, ఏ తప్పులు చేసినా, ఏ అన్యాయం చేసినా, అధర్మంగా జీవించినా ఆ ప్రకృతిలో మనము చేసే ప్రతి పని రికార్డు అవుతుంది. కాబట్టి ఆ కర్మ యొక్క ఫలితాన్ని మనము ఏ జన్మలో అయినా సరే అనుభవించి తీరవలసిందే. మనము తప్పించుకునే మార్గం లేదుగాక లేదు. పాపాలు చేస్తే పాపం యొక్క కర్మ అనుభవించవలసిందే. ఒకవేళ నీవు మంచి కర్మ చేసినా, పుణ్యకర్మలు చేసినా కూడా ఆ పుణ్యం యొక్క ఫలితాన్ని కూడా మనము అనుభవించే తీరుతాం. కాబట్టి మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే సత్యము గురించి తెలుసుకోవాలి. మరి సత్యము ఏది అంటే ఆ పరమాత్మ మాత్రమే సత్యము. మిగిలిన ఈ ప్రపంచంలో మనకు కనిపించేది అంతా కూడా అసత్యమే. అది ఎప్పటికైనా నశించిపోయేదే. చూడండి, తల్లిదండ్రులు కొంతకాలం ఉంటారు, వారు నశించిపోతారు. అలాగే వస్తువులు కావచ్చు, చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, చివరకు మనమైనా కావచ్చు. ఎప్పటికైనా మనము నశించిపోయేవారమే. ఎప్పుడుకి మనము ఉండము. మరి ఎప్పుడు ఎల్లప్పుడూ యుగాలు గడిచినా ఉండేది ఏమిటి అంటే సత్యము మాత్రమే. అదే పరమాత్మ, అదే ఆత్మ. ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు. కాబట్టి మరలా మనము జన్మలు తీసుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇదంతా తెలుసుకోవడమే, ఆ పరమాత్మ గురించి మనము తెలుసుకోవడమే జ్ఞానం. మరి ఈ 7వది అయినటువంటిది జ్ఞాన పుష్పం. ఇది భగవంతునికి మనము అర్పించవలసిన పుష్పం. మరి 8వ పుష్పం ఏమిటంటే సత్యం. సత్యము అంటే ఇతరులకు బాధ కలగకుండా సత్యాన్ని బోధించటం. ఇది 8వ పుష్పం.
మరి మనము ఎటువంటి సత్యాన్ని జ్ఞానాన్ని పొందామో ఆ సత్యాన్ని ఇతరులకు పంచాలి. మరి మన గురువు గారు అయినటువంటి పత్రిజీ వారు కూడా మనకు అదే చెప్పారు. నీవు ధ్యానంలోనికి వచ్చిన తరువాత మొదటి రోజు నీవు ధ్యానం చేసినప్పుడు నీకు ఏమి అనిపించిందో అది ఇతరులకు చెప్పు. నీవు ఎప్పుడైతే ధ్యానం గురించి తెలుసుకున్నావో, ధ్యానం చేశావో, అప్పుడు తక్షణమే ఇతరులకు దాని గురించి చెప్పు అని చెప్పడం జరిగింది. నీవు మొదటి రోజు ఆ అనే అక్షరాన్ని నేర్చుకుంటే ఆ అనే అక్షరాన్ని నేర్పించాలి. రెండవ రోజు ఆ అనే అక్షరాన్ని తెలుసుకుంటే ఆ అనే అక్షరాన్ని నేర్పించాలి. అలాగే ఈ నేర్చుకుంటే ఈనే నేర్పించాలి. ఇలా నీవు ధ్యానంలో ఏమి నేర్చుకుంటావో, ఏది సత్యం గురించి తెలుసుకుంటావో, ఎటువంటి జ్ఞానాన్ని పొందుతావో అది తప్పకుండా ఇతరులకు అందించాలి అని మన గురువు గారు చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా సత్యం గురించి ఇతరులకు బాధ కలిగించకుండా మనము చెప్పాలి అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. మరి అబద్ధాలు చెప్తూ మన భవిష్యత్తుని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఎప్పుడు అయినా అబద్ధాలు బయటకు వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా సత్యాన్నే పలకాలి అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఈ 8 కనుక మనము చేస్తే ఆ భగవంతుడు సంతృప్తి చెందుతాడు. ఈ అరుదైన భగవంతునికి ఇష్టమైన పుష్పాలనే మనము భగవంతునికి అర్పించాలి. త్రికరణ శుద్ధితో ప్రతి నిత్యము మనము ఈ పుష్పాలనే భగవంతునికి అర్పించాలి. మరి ఈ 8 ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాము. అహింసా పుష్పం, ఇంద్రియ నిగ్రహ పుష్పం, దయ, క్షమ, ధ్యానం, తపస్సు, జ్ఞానం, సత్యం. ఈ 8 పుష్పాలను మనము భగవంతునికి అందించాలి. ఇవి ఇతరులు దొంగిలించలేని పుష్పాలు, అలాగే వాడిపోని పుష్పాలు. బయట పుష్పాలతో మనము పూజించిన అవి సాయంత్రానికల్లా వాడిపోతాయి, తీసేస్తారు. మరి ఇంకా నశించనివి, బయట దొరకనివి, ఇవి అరుదైన పుష్పాలండి. ఎంత బాగా చెప్పారో చూడండి ఈ శ్లోకంలో. మరి మనము ఊరికే వింటున్నాము శ్లోకాలను, వాటిని మరి ఏమి అర్థం చేసుకుంటున్నాము? మరి ఎటువంటి పుష్పాలను మనం అందిస్తున్నాము? వాడిపోయేవి, దొరికేవి, నశించిపోయేవి అటువంటి పుష్పాలను మనము ఆ భగవంతునికి అర్పించి, ఓహో నేను ఎంతో బాగా పూజ చేసేసాను, ఆ భగవంతుడికి నేను ఇష్టురాలని అయిపోతాను అనేసి అనుకుని మనము సంతృప్తి చెందిపోతూ ఉంటాము. మరి అది కాదు మనం ఇక్కడ చేయవలసింది అని మనము ఈరోజు తెలుసుకున్నాము. మరి ఈ 8 ఉచిత పుష్పాలు దైవ పూజ రోజు, పుష్పాలతో దైవ పూజ రోజు చేస్తే సంస్కారం ఉన్న తల్లిదండ్రులతో ముసలి తల్లిదండ్రులతో మనము కలిసి జీవిస్తాం. అలాగే రేపు మనము ముసలివారం అయినప్పుడు కూడా సంస్కారవంతులైన పిల్లలతో మనము కలిసి జీవించగలుగుతాము అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, మరి మనమందరము కూడా ఈ 8 రకాల పుష్పాలతో భగవంతునికి రోజు పూజ చేద్దాము. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదములు. థ్యాంక్ యూ.